హలో టీచర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ టెక్స్. ఇటీవల పాఠశాలల్లో మనం సక్సెస్ఫుల్గా FA2 ఎగ్జామ్స్ అనేవి నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క FA2 ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో మార్క్స్ ఎంట్రీ అయితే మనకు వెబ్సైట్లో అయితే ఎనేబుల్ అవ్వడం జరిగింది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మనం ISMS వెబ్సైట్లో అయితే ఈ యొక్క మార్క్స్ అయితే ఎంట్రీ చేసుకోవచ్చు. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ యొక్క ఆప్షన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఇచ్చిన CC లాగిన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మన స్కూల్ యొక్క యూజర్ నేమ్ అదేవిధంగా పాస్వర్డ్ ఎంట్రీ చేసి ఇక్కడ లాగిన్ అయితే కావచ్చు. ఇక్కడ సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ CC ఎంట్రీ అనే ఆప్షన్ దగ్గర మనకు FA2 అని అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క FA2ని ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జామ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్ FA2. అదేవిధంగా ఇక్కడ క్లాసు మనం సెక్షన్ సెలెక్ట్ చేసుకొని గో అని పైన ప్రెస్ చేస్తే మనకి ఆ యొక్క క్లాస్కి సంబంధించి ఆ యొక్క పర్టికులర్ సెక్షన్కి సంబంధించి విద్యార్థుల నేమ్స్ అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ నేను 5th క్లాస్కి సంబంధించి ఏ సెక్షన్లో ఓపెన్ చేస్తే నాకు ఈ విధంగా రావడం జరిగింది. ఇక్కడ విద్యార్థి స్టూడెంట్ ఐడి అదేవిధంగా నేము ఇవన్నీ మనకు చూపిస్తున్నాయి. ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ ఒకవేళ మనం ఇప్పటికి ఎంట్రీ చేయనట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ దగ్గర సెలెక్ట్ చేస్తే మనకి ఫస్ట్ లాంగ్వేజ్ అయితే ఆప్షన్ ఇస్తున్నారు. ఇక్కడ మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం సెలెక్ట్ ఆల్ దగ్గర సెలెక్ట్ చేసి మనం ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది మార్క్ చేసేసి మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ అటెండెడ్ డేస్ ఎంటర్ అయితే చేయవలసి ఉంటుంది. ఈ యొక్క అటెండెడ్ డేస్ వచ్చేసి మనకి FA2 అయితే 46 అయితే వర్కింగ్ డేస్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క వర్కింగ్ డేస్ మనకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కౌంట్ చేయాలంటే ఆగస్ట్ 1, 2024 నుంచి 30 సెప్టెంబర్ 2024 వరకు అయితే ఈ యొక్క వర్కింగ్ డేస్ ఈ మధ్య కాలంలో ఉన్న వర్కింగ్ డేస్ని అయితే మనం కౌంట్ చేయవలసి ఉంటుంది. అయితే ఈ యొక్క 46 వర్కింగ్ డేస్ అనేవి మనకు ఫుల్గా అయితే రాలేదు. ఎందుకంటే మధ్యలో రైనీ హాలిడేస్, కొన్ని ఆప్షనల్ హాలిడేస్, లోకల్ హాలిడేస్ ఇవ్వడం వల్ల మనకి 46 నుంచి కొంచెం కౌంట్ అనేది అయితే తగ్గుతుంది. కాబట్టి మీరు మాత్రం ఆగస్ట్ 1, 2024 నుంచి మనకి 30 సెప్టెంబర్ 2024 వరకు అయితే ఆ మధ్యలో విద్యార్థి హాజరైన ఎన్ని వర్కింగ్ డేస్ అయితే హాజరవుతాడో అన్నీ అయితే మనం ఇక్కడ వేసుకోవచ్చు. ఇక్కడ ఇంగ్లీషు, మ్యాథ్స్, తెలుగు అదేవిధంగా EVS ఈ విధంగా మార్క్స్ అయితే మనం చేసి మనం ఫైనల్ సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు అయితే చెప్పడం జరిగింది, సేవ్ అండ్ ఎడిట్ చేస్తే మళ్ళీ ఒకసారి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఎడిట్ అయితే మార్క్స్ అయితే చేసుకోవడం ఇక్కడ కుదరదు. సో ఈ విధంగా మనం FA2 మార్క్స్ అయితే ఎంట్రీ చేసి వర్కింగ్ డేస్ అయితే ఈ విధంగా అయితే మనం కౌంట్ చేసి అయితే వేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.